బండి సాయి భగీరథ్ మీదనేమో బెయిలబుల్, అక్కడనేమో బాలిక మీద నాన్ బెయిలబుల్. కవిత గారు మీరు ఇంత అనలైజ్ చేసిండ్రా మేడం? తెలంగాణ అమ్మ అన్నారు కదా, ఇంత అనలైజ్ చేసిండ్రా? ఇక రెండవది మీరు ఏమన్నారు నిన్న, బీఆర్ఎస్ వల్ల అత్యుత్సాహం వల్ల బీజేపీ వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు. బీజేపీ వాళ్ళు ఏం ట్రోల్ చేస్తున్నారో చూసిండ్రా మేడం? చూసిండ్రా బీజేపీ వాళ్ళు ఏం ట్రోల్ చేస్తున్నారో? ఇక చూడండి, అవి చూపించాలని బ్లాక్ చేసిన నేను కావాలని. ఒకటి వాసిరెడ్డి తొడుపునూరి, ఈయన ఎవరు భగీరథ్ ఫ్రెండ్ వాసిరెడ్డి తొడుపునూరి. చూడు ఈయనకైతే 6355 లైక్స్ వచ్చినాయి. టీం పాయల్ శంకర్, ఈ పాయల్ శంకర్ బీజేపీ నాయకుడు, టీం పాయల్ శంకర్. ఇగో ఈయన ఇక ఇక్కడ రాసినవైతే నేను చదవలేను, ఎందుకంటే నాకు కూడా బిడ్డ ఉంది. నిజంగా చెప్తాను, నాకు కూడా బిడ్డ ఉంది, నేను చదవలేను. ఎట్లా చదువుతారు? కవిత గారు మీరు ఆలోచించుకోవాలి. ఒక మహిళగా రాజకీయాలకు వచ్చినప్పుడు సాటి మహిళల పట్ల ఎంపతి ఉండాలి. సింపతి లేకపోయినా పర్లేదు, ఒక తల్లిగా ఎంపతి ఉండాలి మేడం. మీరు వచ్చి ఏమంటారండి బయట, రాజకీయాల్లో లేని అబ్బాయి గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి బజారుకి ఈడ్చకండి అంటున్నారు. కరీంనగర్లో పోయి ఏ గలీని అడిగినా, మంకమ్మ తోట నుండి కోతిరాంపూర్కు పోయి, రేణిగుంట్ల నుండి గుండ్లపల్లి వరకు పోయినా, ఎక్కడ పోయినా కూడా బండి సంజయ్ దగ్గరికి పోవాలంటే ముందు బండి సాయి భగీరథ్ దగ్గరికి పోవాలి. హర్ష, కౌశిక్, వీళ్ళందరికీ ఒక గ్యాంగ్ ఉంటుంది. వీళ్ళందరూ కూడా పెద్ద పెద్ద ర్యాలీలు తీసి ఈ బండి సాయి భగీరథ్ దగ్గరికి పోయిన తర్వాతనే వాళ్ళ డాడీ దగ్గరికి పోవాలి. అట్లనే చెప్పండి ఈ పోరాడు. ఇప్పుడు మంచోడో చెడ్డోడో పక్క పెడతాం. పిల్లలందరూ ఒకటే, పెంపక లోపం మేడం. పిల్లలందరూ ఒకటే ఈ ప్రపంచంలో. అందుకొరకే గొప్ప జాన్ లాక్ అనే సైంటిస్ట్ ఏమన్నాడు తెలుసా? తబులా రస అన్నాడు. ఎంప్టీ మైండ్ పిల్లల్ని పెంచే విధానంలో ఉంటుంది. వాడు ఆ రోజు 2023లో మహీంద్రా యూనివర్సిటీలో తన్నినప్పుడే వాళ్ళు పిచ్చి పిచ్చిగా వాళ్ళు కొట్టిండు చూసిండ్రా. తన్నినప్పుడే వాళ్ళ నాయన దండించారు, నువ్వు బయటికి కూడా ఇక్కడ ఉండకురా బిడ్డ, నువ్వు బయటకు నువ్వు కేంద్ర మంత్రి అయినా బయటికి పో అని చెప్పి పంపించుంటే ఈరోజు ఈ అమ్మాయిల పరిస్థితి ఈయన పరిస్థితులు ఉండేది కాదు. రాజకీయాల్లో లేని పిల్లగాన్ని రాజకీయాల్లోకి లేకపోవడమా? ఎట్లా మాట్లాడుతున్నారు మీరు? ఆ అమ్మాయి బాధ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయడం లేదు మీరు. ఆ బీజేపీలో ట్రాల్స్ చూస్తే అసలు మీకు ఎట్లా అనిపిస్తుందండి నాకు అర్థం కాదు. బీఆర్ఎస్ అత్యుచ్చామంటారు అంటే మీకు బీజేపీ వాడు, అదేవిధంగా కాంగ్రెస్ వాడు మీకు స్క్రిప్ట్ రాసిస్తున్నారు, మీరు మర మనిషిలాగా మాట్లాడుతున్నారు. కవిత గారు, తెలంగాణ సమాజం అంతా కూడా గమనిస్తా ఉన్నది. మళ్ళా ఉల్టా మా అధినాయకులను వాళ్ళందరినీ కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. మీకు ఆ అర్హత లేదు. తెలంగాణలో ఒక్క నిమిషం కూడా రాజకీయం చేసే అర్హత లేదు మీకు, తెలంగాణ మహిళల మీద ఇది లేనప్పుడు. ఎనివే ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ కవిత గారి గురించి కాదు, కానీ నేను ఒక మాట చెప్పాలనుకుంటే ఆమె నిన్న చాలా ఘోరంగా కామెంట్ చేశారు కాబట్టి నేను ఈ విషయం చెప్పాలనుకున్నాను. ఎనివే సో